హాయ్ అండి. ఈరోజు మనం గురు శిష్య సంబంధం గురించి తెలుసుకుందాము. మనిషి ఏ రంగంలోనైనా ఏ వృత్తిలోనైనా రాణించాలనుకుంటే అందులో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి సాయం అవసరం. కలం పట్టినా హలం పట్టినా అందులో నేర్పరి అయిన వ్యక్తి దగ్గర మెలకువలు నేర్చినప్పుడే తాను ఎంచుకున్న రంగంలో రాణిస్తాడు. అలాగే లౌకిక అలౌకిక మార్గాల్లో దేనిలోనైనా మనిషి ఎదగాలనుకున్నప్పుడు సద్గురువుల సహాయం తప్పనిసరి. చంద్రగుప్తుడి వెనుక చాణక్యుడిలా, వివేకానందుడి వెనుక రామకృష్ణ పరమహంసలా గురువు ప్రభావం మనిషి జీవితం మీద ఎంతగానో ఉంటుంది. జీవితానికి వెలుగు చూపే వ్యక్తి గురువు. రాయిని శిల్పంగా మలచడంలో కళాకారుడి నైపుణ్యం ఎంత ఉంటుందో ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడంలో గురువు ప్రాధాన్యం అంతే ఉంటుంది. గురువు బోధనలు తనకు విజయం చేకూరుస్తాయనే అచంచల విశ్వాసం శిష్యుడికి ఉండాలి. అతడు ఎప్పుడూ కొన్ని నీతి నియమాలను పాటించాలి. గురువుల సమక్షంలో వినయ విధేయతలతో మెలగాలి. తాను విద్యార్థిననే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొందరు శిష్యులు గురువులతో వితండవాదం చేసి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకుంటారు. అది తప్పు. ముఖ్యంగా శిష్యత్వం కోరేవారికి జ్ఞానతృష్ట వినయశీలత ఉండాలి. తేనెటీగ ఒక్క పువ్వు మకరందంతో తృప్తిపడదు, అనేక పూలపై వాలి తేనె సేకరిస్తుంది. అలాగే జ్ఞానార్థి అయిన శిష్యుడు ఒక గురువుతో తృప్తిపడడు. తన జ్ఞానతృష్ట తీరే వరకు గురువుల్ని అన్వేషిస్తూనే ఉంటాడు. చివరకు ఒక సద్గురువు దగ్గర స్థిరపడిపోతాడు. అందుకే వడపోసి నీళ్లు తాగాలి, పరీక్షించి గురువులను ఎన్నుకోవాలని లోకోక్తి. రామకృష్ణ పరమహంసను బాగా పరీక్షించిన తరువాతే గురువుగా స్వీకరించి ప్రణమిల్లారు వివేకానంద. ఆ తరువాతి కాలంలో గురువు మహిమను ప్రశంసిస్తూ ఆయన, నా గురుదేవులు గుప్పెడు ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతమంది వివేకానందును తయారు చేయగలరు అని చెప్పారు. కానీ ఈసారి కేవలం నా ద్వారానే ఆ జగన్మాత కార్యం చేయించదలిచారు అన్నారు. శంకరాచార్యులు శిష్యుడైన తోటకాచార్యులు ఒకసారి స్వాధ్యాయానికి రావడం ఆలస్యమైంది. ఇతర శిష్యులు ఆయనను జడబుద్ధి కలవాడని హేళన చేయసాగారు. అది గమనించిన శంకరాచార్యులు వారు తోటకాచార్యులను ఆశీర్వాదం ఇవ్వగా ఆయన అత్యంత కఠినమైన తోటక ఛందస్సులో గురుస్తుతి చేశారు. శిష్యులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తోటకాచార్యులే గురువు ఆజ్ఞతో శృతిసార సముద్ధరణము లేదా తోటకము అనే గ్రంథాన్ని రచించారు. సాధారణంగా మొక్కకు నీరు పోసి అది ఎదగడానికి అవసరమైనవన్నీ సమకూరుస్తాం, కానీ ఎదిగి ఆకులు తొడగడం, పూలు పండ్లు ఇవ్వడం మొక్క స్వయంగా చేయాల్సిందే. అలాగే గురువు శిష్యుడికి అన్ని విధాలా చేయూతనిస్తాడు. శిష్యుడు కూడా ఏకాగ్రత చిత్తంతో స్వీయ ఉన్నతికి శ్రమించాలి. పరమశివుడు పార్వతీదేవికి గురుగీత బోధించి ఆది గురువుగా నిలిచారు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి జగద్గురువు అయ్యాడు. అందుకే యుగాలు మారిన సద్గురువు ఎల్లప్పుడూ శిష్యుడికి మార్గదర్శకుడే, దైవ సమానుడే. ధన్యవాదాలు.